Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Points. So మనకి మార్చ్ 21st, 22nd అండ్ ఈరోజు 23rd 3 days కరెంట్ అఫైర్స్ కలిపి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మీకు ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. ఏపీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 5 లోకల్ ఇష్యూస్ వార్తల్లో వచ్చినాయి. తెలంగాణ కోసం 2 ఉన్నాయి. స్పేస్ కరెంట్ అఫైర్స్ ఉంది, డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఉన్నది. ఎస్, పాలిటీ ఆర్ దేర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. రానున్న ఎగ్జామ్లో ఈ వీడియో నుంచి కనీసం ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వై? బికాస్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ కూడా వెరీ ఫేమస్ ఈ 3 రోజుల కరెంట్ అఫైర్స్లో. సో ఫస్ట్ మనం 21st చూస్తే ఈరోజు 2 ఉన్నాయి, 22nd రోజు 2 ఉన్నాయి, 23rd రోజు 1 ఉన్నది. సో చూద్దాం అవి ఏంటని చెప్పేసి. సో ఫస్ట్ 21st చూస్తే మనకి జనరల్లీ ఈ ఫారెస్ట్ డే అని చెప్పేసి అందరికీ తెలుసు. బట్ 2025లో వెరీ ఫస్ట్ టైం వరల్డ్ డే ఆఫ్ గ్లేసియర్ అని చెప్పేసి యుఎన్ఓ ఆమోదించింది. సో ఇది హిమానీ నదాల దినం అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ 21st మార్చ్ మనము డే ఆఫ్ ఇంపార్టెన్స్ కింద కంటే మనకి ఈ పర్యావరణం కరెంట్ అఫైర్స్ లోపల చదువుకోవాలి. సో ప్రపంచంలో తొలిసారిగా 2025లో మార్చ్ 21st మనము హిమానీ నదాల దినం అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో థీమ్ అయితే ఏమీ లేదు, నేను సెర్చ్ చేసిన యుఎన్ఓ వెబ్సైట్ లోపల ఏమీ లేదు. అయితే 2024 ఇయర్లో వెరీ ఫేమస్ అప్డేట్ ఉంది గ్లేసియర్ విషయం లోపల. ఏంటి చూస్తే ఈ 2025 ఇయర్ని యుఎన్ఓ అనేది ఇయర్ ఆఫ్ గ్లేసియర్గా జరుపుతుంది. సో ఇయర్ ఆఫ్ గ్లేసియర్గా జరుపుతుంది. వెరీ వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో సెకండ్ చూస్తే ఇంకో అప్డేట్ ఉంది, లాస్ట్ ఇయర్ అప్డేటు. 25 ఇయర్ అయినప్పటికీ మనకి అనౌన్స్మెంట్ జరిగింది లాస్ట్ ఇయర్లో. సో ఇంకోటి ఏంటి అంటే ప్రపంచంలో వెనిజులా కంట్రీ అని చెప్పేసి ఉంది కదా, సో దక్షిణ అమెరికా కంట్రీ, ఇది తన చివరి గ్లేసియర్ని కోల్పోయింది. ఆ దేశంలో ఉన్న చివరి గ్లేసియర్ పేరు హాంబోల్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ హాంబోల్ట్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బంది లేదు, మీకు బోత్ మీడియం వాళ్ళకి అర్థమవుతుంది క్లాసు. ఎందుకు? గ్లేసియర్ మీన్స్ ఇంగ్లీష్ వర్డు, హిమాన్ నదం మీన్స్ తెలుగు వర్డు, కథం అయిపోయింది. ఇది ఈ హాంబోల్ట్ ఇట్ ఈస్ నౌన్. సో ఒక హిమాన్ నదం పేరు మనకి ఇంగ్లీష్లో అదే ఉంటుంది, తెలుగులో అదే ఉంటుంది, కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇది గ్లేసియర్ డే యొక్క ఇంపార్టెన్స్ మనకి. ఇవి 2 అప్డేట్స్ లాస్ట్ ఇయర్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ ఈ 21st మనము ఫారెస్ట్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో వరుసగా మార్చి 21, 22, 23, 24 4 రోజులు ఫేమస్. దీన్ని అనివాక్ష అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అనివాక్ష అని చెప్పేసి అటవీ, నీరు, వాతావరణము అండ్ క్షయ అని చెప్పేసి 4 ఉంటుంది. ఈ క్షయ దినం వెరీ ఫేమస్. వై? బికాజ్ మనకి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ డిస్కస్ చేస్తాం అక్కడ. లేకుంటే సో ఇన్ఫ్యాక్ట్ ఈ నీరు ఉంది కదా, ఏది నీరు. సో మనం 21st డిస్కస్ చేద్దాం, 22nd తర్వాత. వరల్డ్ ఫారెస్ట్ డే అని చెప్పేసి థీమ్ ఏంటి అంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అని చెప్పేసి ఉన్నది. సో ఫారెస్ట్ అండ్ ఫుడ్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాము. సో అటవీ మరియు ఆహారము, అటవీలోని దుంపలు ఉంటే దుంపల్లోని ఆహారం ఉంటుంది, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు మొత్తం మీద. సో అది అయిపోయిందండి. ఇంకా ఫారెస్ట్ విస్తీర్ణం ఎంత అంతా మనం ఎప్పుడో జాగ్రఫీ లోపల డిస్కస్ చేసినాము. సో ఇక్కడ పెద్దగా అవసరం లేదు. మీ పిఐబి న్యూస్ చూస్తే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఇచ్చాడు, అవన్నీ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే. రైట్. నెక్స్ట్ 22nd చూస్తే మనకి వాటర్ డే అని చెప్పేసి పిలుస్తామండి. సో వాటర్ డే అని చెప్పేసి పిలుస్తాం, నీటి దినం అని చెప్పేసి వస్తుంది. ఈ 22nd మనకి ఇంకొకటి వరల్డ్ ఎర్త్ అవర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎర్త్ డే కాదు, మళ్ళీ దళిత దినం అంటే ఏప్రిల్ 22nd వస్తుంది. ఇది ఎర్త్ అవర్ ఓన్లీ. 22nd మార్చ్ అని చెప్పేసి కాదు ఎర్త్ అవర్ మనకి. సో మార్చి మాసంలో 4th సాటర్డే ఎప్పుడు వస్తే అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ మనకు 28th ఎంతో వస్తుంది అంటే నేను చెప్పేది ఎర్త్ అవర్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. మార్చి యొక్క 4th సాటర్డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ వాటర్ డే యొక్క థీమ్ ఏంటంటే మనకు గ్లేసియర్ ప్రిజర్వేషన్ అండి. సో గ్లేసియర్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి అంటే ఈ హిమాన్ నదాల రక్షణ అని చెప్పేసి. సో యుఎన్ఓ యొక్క ఇయర్ అనేది ఇయర్ ఆఫ్ గ్లేసియర్ కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఇస్తూ వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ని మనం అట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఎర్త్ అవర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఎర్త్ అవర్ అనేది మనకు 2007లో వెరీ ఫస్ట్ టైం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి
సిడ్నీ నగరంలో కండక్ట్ చేసింది. ఇది మనకి తరచుగా ఎగ్జామ్ లోపల వస్తుంది. సో ఈ ఎర్త్ అవర్ యొక్క థీమ్ ఏంటని చెప్పి చూస్తే థీము బీ వాటర్ వైజ్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాం. సో బీ వాటర్ వైజ్. వాటర్ వైజ్ మీన్స్ మనం వాటర్ని తెలివితో వాడుకోవాలని చెప్పేసి. సో ఇట్లా 21st మనకి వాటర్ డే కాబట్టి ఇవి రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి ఇది నేను మళ్ళీ చెప్తున్నా 22nd మార్చ్ వచ్చేసి ఎర్త్ అవర్ కాదు, 4th సాటర్డే అని చెప్పేసి పిలుస్తాం. రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి ఈ ఎర్త్ అవర్ యొక్క థీమ్ని మనము బీ వాటర్ వై అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అంటే నీటి యొక్క వినియోగం పట్ల మనం తెలివితో ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాం. రైట్, ఇక్కడ ఇంకో కోడ్ నేను చెప్తా అండి. సో మార్చి 22, ఏప్రిల్ 22 అండ్ మే 22 ఇవి 3 చూస్తే వెబ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెబ్ అని చెప్పేసి. సో డబ్ల్యూ మీన్స్ వాటర్ అని చెప్పేసి పిలుస్తాం మార్చిలో. నెక్స్ట్ మంత్ 22nd ఏప్రిల్లో ఎర్త్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక్క నిమిషం అండి. అది ఎర్త్ డే అని చెప్పేసి వస్తుంది. మేలో మనకి బీ మీన్స్ సో బయోడైవర్సిటీ అని చెప్పేసి వస్తుంది. సో జీవ వైవిధ్యం అని చెప్పేసి పిలుస్తాం. వెబ్ అనే కోడ్తో మనం 3 గుర్తుపెట్టుకోవచ్చు. అనివాక్ష అని చెప్పేసి 4 గుర్తుపెట్టుకోవచ్చు. కోడ్ లేకపోయినా అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ చూస్తే 23rd మార్చి. ఈ ఎర్త్ అవర్ ఎప్పుడు మనకి 8:30 PM నుంచి సో 9:30 PM వరకు లైట్స్ ఆఫ్ చేస్తే మనము ఆ ఎర్త్ అవర్కి సపోర్ట్ చేసినట్టు. సో ఆఫ్ చేయకుంటే సపోర్ట్ చేయనట్టు. సో నెక్స్ట్ 23rd చూస్తే మనకి వరల్డ్ మెటీరియలాజికల్ డే అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచ వాతావరణ దినం అని చెప్పేసి 23rd మార్చిన. సో థీమ్ ఏంటి మనకంటే థీమ్ సో క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ అని చెప్పేస్తున్నది. సో క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్స్ అంటే మనకి ఈ వాతావరణ మార్పుల పట్ల ఎర్లీ వార్నింగ్ వస్తున్నాయి వాతావరణ మార్పులు అని చెప్పేసి వాటిని మనం గ్యాప్ చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి మనకు ఇది 1950లో మనకి ఏర్పాటైంది కాబట్టి మార్చ్ 23rd ప్రపంచ వాతావరణ సంస్థ అనేది 75 years సెలబ్రేట్ చేస్తున్నాం. సో కాబట్టి అది కూడా మనకి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. స్థాపించిన ఇయర్ అని చెప్పేసి హెడ్ క్వార్టర్ అని చెప్పేసి వస్తే రావచ్చు. ఇవి 21, 22, 23rd అండి. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాస్తే గిట్ట సో అప్పుడు ఈ అటవీ కోసం కార్యకలాపాలు ఏంటి, నీటి కోసం ఏంటని చెప్పేసి మీకు పర్యావరణం అప్డేట్స్ నోట్స్ లోపల అవన్నీ ఉన్నాయండి. మళ్ళీ అవసరం లేదు ఇక్కడ. లేదా జాగ్రఫీ బుక్లో మీకు ఫారెస్ట్ గురించి ఆల్రెడీ కనిపిస్తుంది, మన నోట్స్లో కనిపిస్తుంది. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని చెప్పేసి గ్రూప్ 2 వాళ్ళకి 75 మార్కులు ఉన్నాయి. టీజీపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 2 లోపల కనీసము 50 మార్క్స్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్, ఈ ఎకనామీని 150 మార్క్స్ ఇవ్వడం ఎందుకు, దాన్ని కూడా ఒక 100 మార్కులకు 75కు తగ్గించాలి. వాస్తవంగా ఒక సబ్జెక్ట్ వైపే ఉండొద్దు మనకి. తెలంగాణ ఉద్యమాన్ని కూడా 150 ఎందుకు, సిలబస్ అక్కడ ఎంత ఉన్నది అంతగానం బుక్లో లేదు సమాచారం మనకు, దాన్ని 75 తగ్గించాలి. సో పేపర్ 3, పేపర్ 4 ఉంది కదా, రెండింటిని క్లబ్ చేసి 75 మార్కులు ఎకనామీ, ఇన్ఫ్యాక్ట్ 25 మార్క్స్ తెలంగాణ ఎకనామీ, 50 మార్క్స్ ఇండియా ఎకనామీ పెట్టేయాలి. ఇన్ఫ్లేషన్ని యాడ్ చేయాలి, మనీ బ్యాంకింగ్ని యాడ్ చేయాలి. 75 మార్కులు అయిపోతుంది. ఇంకో 75 ఉద్యమాన్ని తీసుకురావాలి. సో పేపర్ 3, పేపర్ 4 మెర్జ్ చేస్తే మనకి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆ సొసైటీ ఉంది కదా, సో అది ఎందుకంటే మీకు దానిలో ఈ రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు అవన్నీ మీకు ఇండియా హిస్టరీలో వస్తాయి కదా, సంక్షేమ యంత్రాంగం పాలిటీలో వస్తుంది కదా, అది మొత్తం లేపడేయాలి. ఆ 50 మార్క్స్ ప్లేస్లో ఈ ఎస్ఎన్టీని చూపించాలి. సరే మీకు ఈ సమాజం అవసరం అని చెప్పేసి అనిపిస్తే పేపర్ 1లో కొద్దిగా పాలిటీ అవన్నీ మళ్ళీ వస్తున్నాయి కదా, అవి తీసి పడేసి ఈ సోషల్ వెల్ఫేర్ని యాడ్ చేస్తే అయిపోతుంది. సో మీకు మొత్తమే 3 పేపర్లో సమాచారం మొత్తం వస్తుంది. మేబీ పాసిబిలిటీ ఉందండి, కొట్టిపారేది పూర్తిగా. అయితే ఈ ఎకనామీ 150 కంటే 75కి చేసి పడేసి ఎస్ఎన్టీని పెట్టాలి 50 మార్క్స్కి. ఎందుకంటే ఎస్ఎన్టీ వెరీ ఈజీ అండి. ఎందుకోసం ఈజీ అంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, సో అప్డేట్స్ ఉంటాయి, డైలీ మనకు కనిపిస్తాయి. ఒకసారి చదివితే మర్చిపోము ఎస్ఎన్టీని, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. నెక్స్ట్ పాలిటీ మనకి
సో ఈ ఒడిషా హైకోర్టు యొక్క సీజేగా హరీష్ టాండన్ అని చెప్పేసి వచ్చిండు. జనరల్లీ ఇతర హైకోర్టుల సీజేలో అవసరం అంటే టీజీపీఎస్ పేపర్ చూస్తే ప్రశ్నలు వస్తున్నాయి రీసెంట్గా నియామకం చేస్తే. సో హరీష్ టాండన్ గుర్తుపెట్టుకోవాలి, ఒడిషా హైకోర్టు యొక్క సీజేగా వచ్చిండు. మీకు రైటింగ్ అర్థమయ్యేలా రాస్తున్నా, ఎవరైతే మీకు కరెంట్ అఫైర్స్ కొనడం ఇబ్బంది అనిపిస్తుందో వాళ్ళు రాసుకోవచ్చు. మెల్లిగా చెప్దాం, మెల్లిగా రాద్దాం, నీట్గా రాద్దాం. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ మనకి అవసరం కూడా ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కరెంట్ అఫైర్స్. మన జిఎస్ చూస్తే ఇట ఈ హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియామకం చేస్తారు అంటే 217 ఆర్టికల్ ప్రకారము సో రాష్ట్రపతి గారు చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తుండ్రు. సో ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అంటే మనకి కొలీజియం ఉంటుంది కదా, ఆ కొలీజియం అనేది సో సిఫార్సు చేస్తే ఆ సిఫార్సు మేరకు సో ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి గారు చేస్తారు. సో రాష్ట్రపతి గారు మనకి ఆమోదించారు కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. ఇది ఫస్ట్ పాలిటీ ఆర్టికల్ అండి, అంతకంటే ఎక్కువ మనకి ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ స్పేస్ చూద్దాం. సో స్పేస్లో ఇది ఫస్ట్ది వెరీ ఫేమస్ అండి. సో ప్రపంచంలో మొట్టమొదటి ఫైర్ శాట్, వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోండి. సో శాటిలైట్ని ప్రయోగించారు, వెరీ వెరీ ఫేమస్. ఎస్, ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఫైర్ శాట్. ఫైర్ మీన్స్ అగ్ని కాబట్టి సో మనకి ఈ అటవీ మంటల్ని గుర్తించేందుకు ప్రపంచంలో మొట్టమొదటి అంకితం చేయబడ్డ చాలా ఉపగ్రహాలు అటవీ మంటల్ని గుర్తించినాయి. కానీ ఈ అటవీ మంటల కోసమే అని చెప్పేసి అంకితం చేయబడ్డ ఫస్ట్ శాటిలైట్ పేరు ఫైర్ శాట్ అండి. మీ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా ఇప్పుడు, ఎస్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ యాప్స్ ఇన్ అవర్ 2 states, బట్ గ్రూప్ 2కి అంకితం చేయబడ్డ ఏకైక యాప్ మనదే. ఎందుకోసము, మనము ఇప్పుడు కోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి, మనము కోర్టు అని చెప్పేసి అటువైపు పోతున్నామా, కోర్సులు అని చెప్పేసి రేపు డిఎస్సి పడుతుంది డిఎస్ వైపు వస్తామా, అట్లా రాము. మనము ఒకటే లక్ష్యం పెట్టుకొని ఎంతమంది రిక్వెస్ట్ చేసినప్పటికీ డిఎస్సికి హైకోర్టు లాంటి ఎగ్జామ్స్కి మనం గైడెన్స్ చేయము. సో అట్లనే ఇది కూడా ఫైర్ శాట్ కూడా మనకి కంప్లీట్గా ఏమవుతుందంటే సో అటవీ మంటలకి అంకితం చేయబడ్డ ఫస్ట్ మిషన్ అండి. ఇట్ ఈస్ ఫస్ట్ మిషన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వర్క్ చేస్తుంది. మనం ఒకదానికి అంకితం చేయబడినామంటే అది ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తున్నట్టు. దీన్ని గూగుల్ సంస్థ సపోర్ట్ చేస్తుంది, అంటే గూగుల్ యొక్క ప్రాజెక్ట్ ఇది. బట్ పర్టికులర్లీ ఈ ఉపగ్రహాన్ని ఎవరు రూపొందించాలని చూస్తే సంస్థ పేరు మూవాన్ స్పేస్ అండి. సో మూవాన్ స్పేస్, ఇది ఫోకస్ చేయండి స్పేస్ టెక్నాలజీ లోపల. సో ఈ ఫైర్ శాటిలైట్ని రూపొందించిన ఫస్ట్ సంస్థ పేరు మూవాన్ స్పేస్. ఈ మూవాన్ స్పేస్కి గూగుల్ సంస్థ సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ గూగుల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ పర్టికులర్లీ ఈ ఉపగ్రహాన్ని ఎవరు రూపొందించారు అంటే మూవాన్ స్పేస్ అని చెప్పేసి. సో మరి ఉపగ్రహాన్ని మనకి ఎక్కడి నుంచి ప్రయోగిస్తామని చెప్పేసి ఉంటుంది కదా, సో ప్రయోగ ప్రదేశం అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ అది ఇన్ఫ్యాక్ట్ వాండెన్బర్గ్ స్పేస్ బర్గ్ నుంచి, సో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ నుంచి, స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించాలి. అంటే ఇది కాలిఫోర్నియా లోపల ఉంటుంది మనకు. సో రాకెట్ వచ్చేసి ఇది స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్, ఐ మీన్ ఫాల్కన్ 9. ఇక మనకి నాసా రాకెట్ని తయారు చేస్తలేదండి, కంప్లీట్గా స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 ఉపయోగించుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అంతకుముందు నాసాకి డెల్టా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి డిఫరెంట్ రాకెట్స్ ఉండేవి. ఇప్పుడు తయారు చేస్తలేదు. ఎందుకోసము, ఆల్రెడీ స్పేస్ ఎక్స్ ఉంది కదా వాళ్ళకు, ఈ ప్రైవేట్ సంస్థ ఎలన్ మాస్క్ది. బట్ ఇక్కడ ఇది మంచిగా రాకెట్ ఉంది కాబట్టి రాకెట్ మీద పెట్టే సమయాన్ని వాళ్ళు ఉపగ్రహాల మీద పెడుతున్నారు. అందుకే ఈ మధ్యన మనకి పంచ్ అని చెప్పేసి ఒక మిషన్ పంపించింది, స్పియర్ ఎక్స్ అని చెప్పేసి ఒక టెలిస్కోప్ని పంపించింది, ఒకేసారి ఒకే రోజు 2 పంపించింది. రైట్, అది మనకు ఫాల్కన్ 9 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏది, ఈ స్పేస్ ఎక్స్ అనేది ఈ ఉపగ్రహాల్ని తక్కువ ఖర్చుతో పంపిస్తుంది. దాన్ని ట్రాన్స్పోర్టర్ అని చెప్పేసి ఒక మిషన్గా పిలుస్తాం. ఆ ట్రాన్స్పోర్టర్లో ఇది 13 మిషన్ అండి. సో ట్రాన్స్పోర్టర్ 13th మిషన్లో భాగంగా పంపింది. ఏమంటున్నా, ఇది ఫస్ట్ది కాబట్టి ప్రపంచం లోపల ఇంత చెప్తున్నాం మనం. అందుకే తక్కువ ఆర్టికల్స్ తీసుకొని ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. సో ఫైర్ షాట్ అనేది ప్రపంచంలో ఈ అడవి మంటలని గుర్తించాలని చెప్పేసి ఫస్ట్ మిషన్ అండి. ఇది గూగుల్ సంస్థ దీన్ని రూపొందిస్తుంది. పర్టికులర్లీ మూవాన్ స్పేస్ అని చెప్పేసి ప్రయోగించింది. ప్రయోగ ప్రదేశము వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్. సో రాకెట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్. అయితే ఈ చిన్న చిన్న ఉపగ్రహాలని సో ట్రాన్స్పోర్టర్ మిషన్లో భాగంగా పంపిస్తుంది స్పేస్ ఎక్స్ సంస్థ. ఈసారి 13th పంపించింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి, సరిపోదు, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక నెక్స్ట్ అండ్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్.
సో డిఫెన్స్ చూస్తే మీకు సో తవస్య అని చెప్పేసి వార్తల్లో ఉంది. డిఫెన్స్ ఇది. సో తవస్య అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఏంటి తవస్య అని చెప్పేసి చూస్తే ఇదొక ఫ్రిగేట్. సో ఫ్రిగేట్ మీన్స్ మళ్ళీ ఇక్కడ అడగద్దు, మన డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2.5 hours క్లాస్ చేసినాం ఎస్ఎన్టీ కోసం అని చెప్పేసి. అది చూస్తే మీకు బేసిక్స్ అప్డేట్స్ తెలుస్తాయి. సో మీకు వార్షిప్ అని చెప్పేసి ఉంటుంది, యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం, నేరుగా యుద్ధంలో పాల్గొంటాయి. నెక్స్ట్ ఫ్రిగేట్, ఆ యుద్ధ నౌకలకి సపోర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ కోర్వెట్ అని చెప్పేసి ఉంటుంది, అది యుద్ధంలో పాల్గొనదండి, సైడ్లకి సో రక్షణగా వస్తుంది అంతే, పక్కపొంటి వస్తుంది. సో మీకు ఆర్డర్లో పొందుపరచమంటే ఫస్ట్ వార్షిప్ వస్తుంది, నెక్స్ట్ ఫ్రిగేట్ వస్తుంది, థర్డ్ వచ్చేసి కోర్వెట్టే వస్తుంది. సో తవస్య అనేది ఒక ఫ్రిగేట్, ఇది ఒక యుద్ధ నౌకనే, బట్ డిస్ట్రాయర్ అంతా యుద్ధ నౌక కాదు. రైట్, దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు రూపొందించారు. సో షిప్ యార్డ్ మొన్న జలప్రవేశం అయింది కాబట్టి మీకు వార్తల్లో అయితే వచ్చింది. సో తవస్య అనేది మీకు చూస్తే ఈ భీముడి యొక్క గద పేరండి. సో తవస్య అంటే మనకి భీముడి యొక్క గద పేరు. మొన్న మనము ఈ అర్జునుడి యొక్క విల్లు గాంధీవం అని చెప్పేసి పిలుస్తాం, దేనికి ఈ అస్త్ర మార్క్ 3 అని చెప్పేసి దానికి మనం పేరు పెట్టుకున్నాం కదా. ఇప్పుడేమో ఈ ఫ్రిగేట్కి తవస్య అని చెప్పేసి భీముడి గద పేరు పెట్టుకున్నాం. ఇది డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మీకు వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి చూస్తే నార్త్ ఇండియా లోపల మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ప్రారంభించారు. సో దాని పేరు మనకి గోరఖ్పూర్లో. ఎక్కడ అండి? సో గోరఖ్పూర్ అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది హర్యానాలో ఉన్నది. ఇదేంటి? సో ఫస్ట్ నార్త్ ఇండియా లోపల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. 2800 megawatts కలిగి ఉంటుంది. సో ఇది పని ప్రారంభించలేదు కానీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ నార్త్ ఇండియా. సో క్వశ్చన్ ఇంతతో మనం ఆగిపోవద్దు, ఇంకో డెప్త్గా వస్తుందండి. ఏమొస్తుందంటే ఒకసారి చూస్తే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రియాక్టర్స్ ఉంటాయి కదా, ఇది ఏ రకమైన రియాక్టర్ అని చెప్పేసి వస్తుంది. సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మనకి మొత్తం మీద 3 stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో ఇది ఫస్ట్ స్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు న్యూక్లియర్ టెక్నాలజీ మీద 2.5 hours క్లాస్ ఉన్నది, పెద్ద క్లాస్ ఉన్నది. ఇదే టెలిగ్రామ్, ఇదే యూట్యూబ్ లోపల మీకు ఎస్ఎన్టీ ప్లేలిస్ట్ అని చెప్పేసి కొట్టేయండి, మీకు వస్తుంది. సో అక్కడ మీకు మొత్తం బేసిక్స్ తెలుస్తాయి. ఇక్కడ నేను చెప్పాను అంతగానం పెద్దగా మళ్ళీ 2.5 hours చెప్పలేం కదా కరెంట్ అఫైర్స్ లోపల. సో ఇట్ ఈస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇందులో ఫ్యూయల్గా మనము సో న్యాచురల్ యురేనియాన్ని ఉపయోగిస్తాం. మనం దీంట్లో మోడరేట్ అవసరం ఉంటుంది, మితకార్ అని చెప్పేసి పిలుస్తాం, న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుంది. దాంతోపాటు కూలెంట్గా ఈ రెండింటిని మనము సో ఏది డ్యూటీరియం ఆక్సైడ్ లేదా హెవీ వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో హెవీ వాటర్ని ఉపయోగిస్తాం, మోడరేట్గా కూలెంట్గా హెవీ వాటర్ని ఉపయోగిస్తాం, ఫ్యూయల్గా న్యాచురల్ యురేనియాన్ని ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి 2800 అని చెప్పి సామర్థ్యం ఉన్నది. ఇట్ ఈస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాబట్టి నార్త్ ఇండియా లోపల మనం ఇంత డెప్త్గా నేర్చుకుంటున్నాం. సో మీకు బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా 4, ఒకటి పాలిటీ అండి, ఒకటి స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్. సో నెక్స్ట్ వస్తుంది విపత్తుల కోసం అని చెప్పేసి ఒక ఏఐ చార్ట్ బాట్ని రూపొందించినాం. విపత్తులు మనం ముందస్తుగా ఎర్లీగా మనం గుర్తిస్తే నివారణ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి ఐఐటి ఢిల్లీ ఉన్ను C.DOT సంస్థ. సో ఐఐటి ఢిల్లీ ఉన్ను C.DOT సంస్థ. సో దేనికోసం అండి? ఈ విపత్తుల హెచ్చరిక కోసం అని చెప్పేసి ఒక ఏఐ చార్ట్ బాట్ని రూపొందించినాయి. సో కాబట్టి మనకి ఢిల్లీ ఐఐటి గుర్తుపెట్టుకోవాలి, C.DOT గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ఎస్ఎన్టీ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. అదేందని చెప్పేసి చూస్తే మనము ప్రపంచంలో మొట్టమొదటి తొలి ఏఐ న్యూస్ యాంకర్ కాదని చెప్పేది, తొలి న్యూస్ పేపర్ని మనకు ఇటలీ సంస్థ ఫాగియో అని చెప్పేసి ఉంటుంది. సో ఇటలీ సంస్థ మీకు ఏంటిది ఫాగియో అని చెప్పేసి పిలుస్తాం. ఆ ఫాగియో దీన్ని మనకు రూపొందించిందండి. ప్రపంచంలో మొట్టమొదటి తొలి ఏఐ న్యూస్ పేపర్ ఫాగియో సంస్థ. అంటే ఎంప్లాయ్మెంట్ యొక్క అవసరం లేకుండానే ఏఐ టెక్నాలజీతోని వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాకల్టీ బయట, అంటే అందరూ కాదు, కొంతమంది
క్వశ్చన్ పేపర్ని తయారు చేయరు. ఏ చాట్బాట్ని ఉపయోగించి సో వాట్సాప్ లోపల న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వమంటే 10 క్వశ్చన్స్ ఇస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేస్తే టెస్ట్ పోర్టల్లో పెడితే అయిపోయింది ఇంకా. బట్ మై టెస్ట్ పోర్టల్ నాట్ మేడ్ బై చాట్ జీపీటీ, ఇట్ ఈస్ ఓన్లీ మై బీ. ఓకే రైట్. ఇది హరీష్ టండన్, ఫైర్ షాట్, తవస్య, గోరఖ్పూర్, ఐఐటి ఢిల్లీ, సీడాట్, విపత్ ఒక ఏ చాట్బాట్ అని చెప్పేసి ఇటలీ ఫాగి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ అండి, సో పర్యావరణ అంశాలు మనకి చూస్తే ఈ 3 రోజుల్లో కరెంట్ అఫైర్స్ ఉంది కదండి, 1 క్వశ్చన్ వస్తుంది. సో బాగా ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ సో ఇది పర్యావరణ అంశాలు చూస్తే మనకి 1, 2, 3 ఉన్నాయండి. ఈ రిషికొండ బీచ్ మనం లాస్ట్ మార్చ్ 1 to 15 మ్యాగజైన్లో ఉన్నది. సో రిషికొండ బీచ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో రిషికొండ బీచ్, సో దీనికి లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ తాత్కాలికంగా రద్దయింది. సో ఇప్పుడు దీన్ని తిరిగి పునరుద్ధరణ చేశారు కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. సో వాట్ ఈస్ ద బ్లూ ఫ్లాగ్ అంటే మనకి ఏదైనా బీచ్ అనేది పర్యావరణ అనుకూలంగా ఉంటే దానికి FEE సంస్థ అని చెప్పేసి ఇది డెన్మార్క్లో ఉంటుంది. సో దానికి బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసి ఇస్తుంది అన్నట్టు. సో ఈ బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసి రిషికొండ బీచ్కి ఇచ్చింది, మొన్న రద్దు చేసింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి రీస్టోర్ చేసింది. ఇండియాలో మొత్తము 13 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి. సో మొత్తం 13 అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ అండి చంద్రబాగ్ అని చెప్పేసి ఉంటుంది. సో చంద్రబాగ్ ఫ్రమ్ ఒడిషా అండి. ఇది ఆసియాలోని మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్గా పిలుస్తాం. చంద్రబాగ్ వచ్చేసి ఆసియాలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ బీచ్ అండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఆసియాలో ఫస్ట్, అది నాట్ ఇండియా. సో అంటే ఇండియాలో కూడా ఫస్ట్ అవుతుంది, బట్ ఆసియాలో ఫస్ట్ మనం అట్లా గుర్తుపెట్టుకోవాలి. వై? బికాజ్ వాడు ఆప్షన్లో ఇస్తాడు ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి, తప్పు, అది ఆసియాలో ఫస్ట్ది. నెక్స్ట్ తర్వాత ఇటీవల 13th అండి. సో దాని పేరు చల్ ఫ్రమ్ కేరళ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు సర్టిఫికేటు బ్లూ ఫ్లాగ్ గురించి. సో నెక్స్ట్ ఇంకోటి చూస్తే జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ఎవ్రీ ఇయర్లో 22 మార్చ్కి స్టార్ట్ అవుతుంది. సో జలశక్తి అభియాన్, క్యాచ్ ది రెయిన్. సో ఇది 22 మార్చు వాటర్ డే అని చెప్పేసి పిలుస్తాం కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. 2019లో వెరీ ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసుకున్నాం, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇది లక్ష్యం ఏంటంటే మనకు ఈ జలశక్తి అంటే ఈ దాని ఏమంటారు జన్ భాగీదారీ. జన్ భాగీదారీ ఎప్పుడు థీమ్ దాదాపు ఇదే ఉంటుంది మనకు ఎక్కువ సార్లు. సో జన్ భాగీదారీ అంటే జనాలని భాగస్వామ్యం చేసి జల వనరులని రక్షణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి ఈ మనకు థీమ్ ఏంటంటే ఈ సంవత్సరము జల సంచయ్ జన్ భాగీదారీ, జనాల యొక్క సపోర్ట్తోనే మనము ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో థీమ్ ఏంటి? జన్ భాగీదారీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. దీనికోటి మనకి వ్యూహం ఉన్నదండి. సో ఇది ఏ మినిస్ట్రీ అండి? జలశక్తి శాఖ మినిస్ట్రీ. సో వ్యూహం అని చెప్పేసి పిలుస్తాం. ఏంటిదంటే క్యాచ్ ది రెయిన్, మనము వర్షపు నీటి బొట్టుని పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి? వేర్ ఇట్ ఈజ్ ఫాల్, ఎక్కడ పడుతుందో, అండ్ వెన్ ఇట్ ఈజ్ ఫాల్. సో ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో అప్పుడే పట్టుకోవాలి. క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఈజ్ ఫాల్స్, వెన్ ఇట్ ఈజ్ ఫాల్స్. ఎప్పుడు ఎక్కడ పడుతుందో అప్పుడే పట్టుకోవాలి అంటే మనం రెడీ ఉండాలన్నట్టు. ఇంకా వర్షం రాగానే మనము బయటకు వచ్చి పడితే ఇన్ఫ్యాక్ట్ అక్కడ మొత్తం పడిపోతుంది కింద. అట్లే మనం జాబ్స్కి ప్రిపేర్ కావాలంటే ముందు నుంచి ప్రిపేర్ కావాలి. సో మీరు ప్రిపేర్ కావాల్సిన టైం మనకు వచ్చింది. వై? బికాస్ జూన్లో నోటిఫికేషన్లు వస్తాయి, మేలో వస్తాయి. కాబట్టి మళ్ళీ మనము సామాన్ బయటకు తీయాల్సిందే. సో మీ లక్ష్యం గ్రూప్సే అయితే చదవాల్సిందే, గ్రూప్స్ కాకుండా వదిలేయాల్సిందే, మధ్యలో ఉండద్దు. మళ్ళీ లక్ష్యం గ్రూప్సే అయితే స్టార్ట్ చేయాల్సిందే. సమయం స్టార్ట్ అయింది, ఇంక సమయం అనేది ఇంకా ఆగదు. ఇక గ్రూప్స్ కావాలనుకోండి ఫైన్, పెద్దగా అవసరం లేదు. పడుతుందా పడదా అని చెప్పేసి మీ మాసాలు ఇక్కడ లెక్కించొద్దు. గ్రూప్సే అయితే రావాల్సిందే. అంటే ఐ మీన్ సొంతగా చదువుకోవాల్సి ఉంటే, మీకు సామర్థ్యం ఉంటే సొంతగా చదువుకోవాల్సిందే, లేదా సపోర్ట్ ఉంటే సపోర్ట్ తీసుకోవాల్సిందే.
నెక్స్ట్ ఇండియాలో ఫస్ట్ ఫ్రోజెన్ జూ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఫ్రోజెన్ జూ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్రోజెన్ జూ. సో ఫ్రోజెన్ మీన్స్ సో మనకి ఫ్రిడ్జ్ కదా, ఫ్రిడ్జ్ జూ అని చెప్పేసి పిలుస్తాం కదా. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణుల యొక్క డిఎన్ఏ కావచ్చు, వీర్యం కావచ్చు, అండాలు కావచ్చు, ఏవైతే అంతరించిపోతున్నాయో వాటి యొక్క వీర్యం కానీ, అండం కానీ, డిఎన్ఏ కానీ ఇక్కడ రక్షణ చేస్తారండి. అది పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో పద్మజా నాయుడు వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది హిందూ పేపర్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది డార్జిలింగ్ లోపల ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డార్జిలింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఇండియాలో ఫస్ట్ ఫ్రోజెన్ జూ ఇది. హిమాలయ ప్రాంతంలో ఉన్న వైల్డ్ లైఫ్ అయితే ఉంటుందో వన్యప్రాణుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసుకున్నాం మనం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫ్రోజెన్ జూకి సో ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చూస్తే సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది కదా. సో వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. CCMB హైదరాబాద్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ వీర్యాలు ఏవైతే ఉన్నాయో, అండాలు ఏవైతే ఉన్నాయో డిఎన్ఏను -196 దగ్గర నిల్వ చేస్తారు ద్రవ నత్రజనిలో ఉన్న ట్యాంకులో. సో ద్రవ నత్రజనిలో ఉన్న ట్యాంకులు మీకు 8th క్లాస్ బయాలజీ లోపల ఉంటుంది ఈ పాయింట్. ఈ ఎద్దుల శుక్లాలు వచ్చేసి అక్కడ శుక్రకణాలు అని చెప్పేసి అక్కడ వాళ్ళు స్టోర్ చేస్తారు అన్నట్టు. అదే మీకు ఇక్కడ దీనిలో ఉపయోగిస్తున్నారు అంతే. సో హిమాలయ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణుల యొక్క డిఎన్ఏ వీర్యాలు అండాలని చెప్పేసి -196 దగ్గర ద్రవ నత్రజని లోపల ఉన్న స్టీల్ ట్యాంక్ లోపల నిల్వ చేస్తారు. ఏంటి ఉద్దేశం అంటే ఏవైతే జంతువులు అంతరించిపోతున్నాయో వాటిని రక్షణ చేసుకోవాలి. అదే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సో నెక్స్ట్ అండి, ఇవి మన పర్యావరణ అప్డేట్స్ 3 కూడా అప్డేట్సే. ఇది ఎప్పటికీ వార్తల్లో ఉంటుంది, ఇది ఎప్పటికీ మన సిలబస్లో ఉన్నది, అది అయితే కొంచెం అప్డేట్ అంతే. సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే వార్తల్లో వచ్చింది. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఇన్ భువనేశ్వర్. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది 2024-25 ఇయర్ లోపల 250 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసింది. సో ఇది అత్యధికం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఈ మైల్ స్టోన్ అచీవ్మెంట్ అయింది కాబట్టి వార్తల్లో వచ్చింది. PIB న్యూస్ ప్రకారం చూస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది 24-25 ఎకనామిక్ ఇయర్ లోపల 250 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసింది. ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ రైల్వే జోన్స్ కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ కిందకే వస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ రైల్వే జోన్ న్యూస్ కాబట్టి. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చరల్ సెకండ్ చూస్తే సో పర్పుల్ ఫెస్ట్ ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది 2025. కరెంట్ అఫైర్స్ కనుక 1 ఇయర్ గట్టిగా చదివితే మనతోని నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుంది. వై? బికాస్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. జలశక్తి అభియాన్ రిపీట్ అయింది, పర్పుల్ ఫెస్టివల్ రిపీట్ అవుతుంది. రైట్, ఏంటి అంటే ఇది సో దివ్యాంగుల యొక్క ప్రతిభని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం మనం ఎవ్రీ ఇయర్. దాంతోపాటు సమ్మిళిత్వం అని చెప్పేసి పిలుస్తాం. సమ్మిళిత్వం మీన్స్ ఇన్క్లూజివ్ అని చెప్పేసి వస్తుంది. అంటే సో అందరినీ కలుపుకొని పోవాలి అట్లా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ముఖ్యంగా మనకి సో దివ్యాంగులు అని చెప్పేసి కలుపుకుపోవాలి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది ఈ డిపార్ట్మెంటు. దీన్ని అమృత్ ఉద్యాన్లో, ఇది ఎక్కడ ఉంది మనకి రాష్ట్రపతి భవన్లో ఉంటుంది కదా. సో అమృత్ ఉద్యాన్లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫిజికల్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళ యొక్క కళలు చూపెట్టాలి. సో అందుకోసం చెప్పేసి ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ అండి ఇంటర్నేషనల్ సంబంధాలు వస్తే పెద్దగా ఏం లేవు కానీ ఈ హోలీ పండుగ ఉందా. సో ఇన్ఫ్యాక్ట్ అయిపోయింది. సో ఈ హోలీ పండుగని అమెరికాలో ఉన్న టెక్సాస్ రాష్ట్రం అనేది గుర్తించింది అఫీషియల్లీ. ఇది అమెరికా లోపల 3rd స్టేట్గా పిలుస్తామట. ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. నెక్స్ట్ తర్వాత అపాయింట్మెంట్స్ మనకి 2 మహిళలు వార్తల్లో ఉన్నారు. నియామకాలు చూస్తే 2 మహిళలు మనకి వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ చూస్తే సో కోవెంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో కోవెంట్రీ ఈమె ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి ఆఫ్రికన్ అధ్యక్షురాలు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది ఐఓసి అని చెప్పేసి 1894లో ఫియరీ డి కౌబర్టిన్ అని చెప్పి స్టార్ట్ చేసిండు. సో ఫియరీ డి కౌబర్టిన్. సో గుర్తుపెట్టుకో, ప్రశ్న కూడా కొన్నిసార్లు వస్తుంది, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది అన్నట్టు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి లౌసానే ఫ్రమ్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్విట్జర్లాండ్ అని చెప్పేసి పిలుస్తాం. మరొక మహిళ మనకి వార్తల్లో ఉంది, నెటుంబో నంది అని చెప్పేసి. ఇది మనకు రిపీటెడ్ ఆర్టికల్ అండి, ఇది ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది. సో నెటుంబో నంది అని చెప్పేసి పిలుస్తాం. ఈమె నమీబియా యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ఆఫ్రికాలో సెకండ్ మహిళా అధ్యక్షురాలు అని చెప్పేసి పిలుస్తాం. సో నమీబియా దేశం యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ఆఫ్రికా లోపల సెకండ్ మహిళా అధ్యక్షురాలు. కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది కోవెంట్రీ ఆఫ్రికనే, నెటుంబో నది కూడా ఆఫ్రికనే. సో ఈ కంట్రీ పేరు మనకు అవసరం అండి, ఫస్ట్ మహిళ కాబట్టి. ఈ ఫస్ట్ ఇన్ ఉమెన్ అని చెప్పేసి కొంతమంది మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటారండి, అవి ఎగ్జామ్లో వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే మీ ఎగ్జామ్స్ కనుక దగ్గరలో ఉన్నట్లయితే, నేను అన్ని ఎగ్జామ్స్ చూడనండి, ఈ కోర్టు అని ఇంకా అవి అసలు నాకు ఉన్నాయని కూడా తెలియదు వాస్తవంగా. మొన్న ఏపీలో ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ అయిపోయిందట. మెయిన్ గ్రూప్స్ ఎస్ఐ, పీసీ, డిఎస్సి ఇవి ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని స్పెషల్ క్లాసులు చేస్తాం. ఇవి వార్తల్లో ఉన్న మహిళలు అని చెప్పేసి, వార్తల్లో ఉన్న ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి, వార్తల్లో ఉన్న ఐఐటి కావచ్చు, వార్తల్లో ఉన్న పాలిటీ అంశాలు కావచ్చు, సబ్జెక్ట్ అప్డేట్స్ కావచ్చు, అవన్నీ మనం చేద్దాం కంపల్సరీ. నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో అవార్డ్స్ కూడా మీకు ఒక 3 అవార్డ్స్ పెద్ద పెద్ద వార్తల్లో ఉన్నాయండి, అవి పెద్ద అవార్డ్స్ వాస్తవంగా చూద్దాం అవి. సో ఫస్ట్ మహారాష్ట్ర భూషణ్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు, సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు, ఇది మహారాష్ట్ర యొక్క అత్యున్నతమైన పురస్కారం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈసారి రామ్ సుతార్కి వచ్చింది. సో రామ్ సుతార్ వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వల్లభాయ్ పటేల్ 182 ఫీట్స్, సో ఈయన రూపకర్త. స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ కెంపెగౌడ ఎక్కడ ఉంది, ఇది బెంగళూరులో ఉంటుంది. సో ఆయన కూడా రామ్ సుతార్ అని. ఇది ఈ అవార్డు మనకి చూస్తే. నెక్స్ట్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అండి. సో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ వరదల యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి కృషి చేసిన వ్యక్తికి వచ్చింది ఈ అవార్డు. సో అవార్డు గోస్ టు గుంటర్ బ్లాస్ట్లు, గుర్తుపెట్టుకోవాలి పేరు, వెరీ ఫేమస్ అవార్డు కాబట్టి. సో గుంటర్ బ్లాస్ట్లు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మరొక అవార్డు 59th జ్ఞానపీఠ అవార్డు, భారతదేశం లోపల. సో ఈ సాహిత్య రంగం లోపల ది బెస్ట్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం మనం. సో జ్ఞానపీఠ అవార్డు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఈసారి మనకి వినోద్ కుమార్ శుక్లకి వచ్చిందండి. సో వినోద్ కుమార్ శుక్ల 3 అవార్డ్స్ వెరీ ఫేమస్ అందుకే. సో వినోద్ కుమార్ శుక్ల ఈయనది ఛత్తీస్గఢ్. సో ఈ రాష్ట్రం నుంచి ఫస్ట్ వ్యక్తి అండి. సో ఈ రాష్ట్రం నుంచి ఫస్ట్ వ్యక్తి. ఈయనది హిందీ అండి. సో కాబట్టి హిందీ నుంచి 12th వ్యక్తి. జనరల్లీ మనకి ఇట్లా వచ్చినప్పుడు సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నగదు బహుమతి అని చెప్పేసి ఇస్తాడు. 11 లక్షలు వస్తాయి నగదు బహుమతి, ఒక విగ్రహం వస్తుంది బ్రాంజ్ది, సరస్వతిది. దాంతోపాటు ఈ వినోద్ కుమార్ శుక్లాది ఏమన్నా ఫేమస్ పుస్తకాలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఏంటి అంటే అది దీవార్ మే ఏక్ కిడ్కీ తీ అని చెప్పేస్తున్నది. దీవార్ మే ఏక్ కిడ్కీ తీ అని చెప్పేసి దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందట. ఎట్లా తెలుస్తుంది మనకి ఇవన్నీ అంటే, మనకి ఈ అవార్డు వచ్చినప్పుడు మనం సో దేకో గూగుల్లో వెళ్ళి వికీపీడియా మనకు ఈ బయోగ్రఫీ కొట్టేస్తే ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క జీవితము, బాల్యము, విద్యాభ్యాసం అవన్నీ వస్తాయి మనకి. అక్కడ చూస్తే ఈ దీవార్ మే ఏక్ కిడ్కీ తీ అని చెప్పేసి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో ఏక్ కిడ్కీ తీ, దీవార్ మే, సో దీవార్ మే ఏక్ కిడ్కీ తీ, సో కిడ్కీ తీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇట్లా రాయాలండి, రాస్తేనే మనకు గుర్తుంటుంది. మనం ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ బోర్డ్కి అలవాటైపోయినాం. సో దేర్ ఇస్ ఏ ప్రాబ్లం అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 5 years బ్యాక్ మీకు విషయాన్ని తొందరగా గ్రహించిండ్రు, ఇప్పటి నుంచి ఎందుకు గ్రహిస్తలేరంటే సో మనము విజిబుల్గా చూస్తున్నాం కదా, మనం రాసేది ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయిపోతుంది ఎక్కువ సార్లు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను రాస్తున్న క్రమం లోపల సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇట్లా మహారాష్ట్ర అని చెప్పేసి చూస్తున్నారు మీరు. అంటే నేను కొంచెం టైం నేను తీసుకుంటున్నా దీన్ని రాయాలంటే.
సో నేను రాసి మీకు చూపిస్తే ఏమవుతుందంటే సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి మీకు సో ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్ తక్కువ ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేయండి కంపల్సరీ, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఒక 5 years బ్యాక్ వెళ్ళంటే మీరు డిజిటల్ బోర్డు లేదు అక్కడ, మీరు ఆఫ్లైన్లో క్లాస్ వింటున్నారు, మీకు ఎంత బాగా అర్థమైందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ టెక్నాలజీ అవసరమే కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి. ఇంకా మనం ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి మనం కూడా కండక్ట్ చేస్తున్నాం, కానీ నేను PDF ఫైల్ కూడా మీకు పోస్ట్ చేస్తున్నా. మీరు ఎంతసేపు మీకైతే ప్రింట్అవుట్ కనుక మీకు ప్రింట్అవుట్ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కదా, మీరు వైఫై ప్రింటర్ తీసుకోండి, తక్కువ కాస్ట్కి వస్తుంది. మన ఇంట్లో ఉండి ప్రింట్ తీసుకోవచ్చు. సో మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి, ఏ ఎగ్జామ్ అయినా సరే. రైట్, నెక్స్ట్ చూస్తే పుస్తకాలు మీకు వార్తల్లో ఉన్నాయండి. మార్చ్ ఆఫ్ గ్లోరీ అని చెప్పేసి పిలుస్తాం. సో మార్చ్ ఆఫ్ గ్లోరీ పుస్తకము. సో ఇది మనకు హాకీ ఇండియా ఉంది 1975లో కౌలాలంపూర్లో జరిగింది, మలేషియా లోపల. మనకి ప్రపంచ కప్పు గోల్డ్ వచ్చింది మనకి, అంటే మనం గెలుచుకున్నాం హాకీ. సో 50 years అయిపోయింది కాబట్టి సో మార్చ్ ఆఫ్ గ్లోరీ అని చెప్పేసి రాసినాం. 1975 హాకీ ప్రపంచ కప్ విజేత యొక్క స్ఫూర్తిగా ఈ పుస్తకం రాసింది ఎర్రోల్ డి క్రూజ్. సో ఎర్రోల్ డి క్రూజ్. ఇంకొకరు తమిళనాడు అతనిది ఆరుముగం అని చెప్పేసి పిలుస్తాం. సో ఆరుముగం అని చెప్పేసి సో వీళ్ళిద్దరు కలిపి రాసిన పుస్తకాన్ని. సో 75 years అవుతుంది కాబట్టి 50 years అవుతుంది కాబట్టి సో వాళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ స్టేట్స్ అండి. సీనియర్ సిటిజన్స్ కమిషన్ని కేరళ రాష్ట్రం ఏర్పాటు చేసింది. సో కాబట్టి మనకు అది వార్తల్లో ఉంది, సీనియర్ సిటిజన్స్ కమిషన్. సో సీనియర్స్ సిటిజన్స్ కమిషన్ దీన్ని కేరళ ఏర్పాటు చేసింది. సో బిల్లు కూడా ఆమోదించబడింది కాబట్టి ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ బాడీ. ఇట్లా ప్రశ్న వస్తుంది, స్టాచ్యుటరీ బాడీ అండి. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తే సో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, తెలంగాణ జరూర్ ఆనా అని చెప్పేసి. తెలంగాణ జరూర్ తప్పకుండా, ఆనా అంటే రావాలని చెప్పేసి. మనకి ఈ మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయి కదా May 7th నుంచి, సో అందరు రావాలని చెప్పేసి అది మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వ్యవసాయం లోపల AI టెక్నాలజీని మనకి సిరిసిల్లలో ఉన్న వెమ్లవాడ ప్రాంతం లోపల స్టార్ట్ చేస్తున్నాం. దీనికి జర్మనీ యొక్క వ్యవసాయ శాఖ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ వెమ్లవాడ అని చెప్పేసి పిలుస్తాం, మొన్న మనం పోయినాం కూడా ఇక్కడికి. నెక్స్ట్ ఏపీ చూస్తే 1 2 3 4 5 ఆర్టికల్స్ ఉన్నాయండి, అన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఏపీలో మీకు ఈ పొట్టి శ్రీరాములు యొక్క 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. సో పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహం అండి. శ్రీరాములు ఎన్ని అడుగులు? 58. వై 58 అని చెప్పి చూస్తే ఈయన 58 రోజులు దీక్ష చేసిండండి 1952లో. అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 దాకా చేస్తాడు, 58 days. సో దానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ ఏపీ ఫారెస్ట్ అకాడమీ అండి. సో ఏపీ ఫారెస్ట్ అకాడమీ అని చెప్పేసి సో తూర్పుగోదావరి డిస్టిక్ లోపల ఎక్కడ అంటే దాని పేరు సో దివాన్ చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. దివాన్ చెరువు అని చెప్పేసి ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా ఆమోదించింది కాబట్టి సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ మీకు అయిపోతుంది. ఏపీ ఫారెస్ట్ అకాడమీ, తూర్పుగోదావరి జిల్లా, దివాన్ చెరువు అని చెప్పేసి. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు లీప్ స్కూల్స్ వస్తున్నాయట. సో లీప్ స్కూల్స్ సో మనం గుర్తుపెట్టుకోవాలి, లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అని చెప్పేసి పిలుస్తాం. లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అని చెప్పేసి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా 2025-26 నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది అమలు చేస్తున్నామట. సో ఇన్ఫ్యాక్ట్ ఫౌండేషన్ లెవెల్లో ఉంటుంది, ప్రైమరీ లెవెల్లో ఉంటుంది, అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉంటుంది, సెకండరీ స్థాయి లెవెల్లో కూడా మనకి ఇది కనిపిస్తుందని చెప్పేసి పేపర్లో వచ్చింది. తొలి స్కూల్ మాత్రం మనకి మంగళగిరి లోపల నిడమర్రు పాఠశాల, ఏ మర్రు అంటే నిడమర్రు పాఠశాల లోపల స్టార్ట్ చేస్తామట. తర్వాత మొత్తం స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేస్తారట. ఇవి ఒక మోడల్ స్కూల్స్ మాదిరిగా అండి ఇవన్నీ లీప్ స్కూల్స్ అంటే. నెక్స్ట్ ఇంకోటి కిషోర్ వికాసం అని చెప్పేసి ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కిషోరి వికాసం కార్యక్రమం అన్నమాట.
సో ఇది ఆడపిల్లల యొక్క వికాసం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ సపోర్ట్తోని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నట. విద్య, ఆరోగ్యం, పోషకాహారము, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ లాంటి అంశాల మీద అవగాహన కల్పిస్తారట. సో ఇది మన కరెంట్ అఫైర్స్ అనేది ఈ మార్చి 21, 22 అండ్ 23 కరెంట్ అఫైర్స్ అండి. సో మనము అనవసరంగా అన్ని ఆర్టికల్స్ నింపట్లేదు. ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటున్నాము. ఎగ్జామ్లో మీకు కంపల్సరీ మంచి మార్కులు వస్తాయి. మీ ఫోకస్ని కరెంట్ అఫైర్స్ మీద కాకుండా ఇతర సబ్జెక్టు మీద డెప్త్ నేర్చుకోండి. ఎకనామీ, పాలిటీ, ఇతర సబ్జెక్టులు బాగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఒకటి మనకి వదిలేయండి. So thank you very much.